వచ్చే విద్యుత్ సమస్యలు ఫోన్ కాల్స్ తక్షణమే స్పందించాలని టీఎస్పీడీసీఎల్ సికింద్రాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవికుమార్ అన్నారు. ప్యారడైజ్ డివిజన్ కార్యాలయంలో డీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారులు సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి కాలం దృష్ట్యా డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ సీఎం ముషర్రఫ్ అలీల ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. లో వోల్టేజ్ సమస్యలు రాకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, కొత్త లైన్లను వేయడానికి ప్రణాళికను రూపొందించాలని కోరారు. ప్యారడైజ్ డివిజన్ పరిధిలో 5.20 లక్షల మంది వినియోగదారులు ఉన్నారని, వారికి నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా అందించేందుకు గాను 32 సబ్ స్టేషన్లు, 7,860 ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మనకి ఓవర్లోడ్ పైన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచుకోవడం ఒకటే కాదు, దానితో పాటు మన సర్క్యూట్ అడిషనల్ సర్క్యూట్స్ కూడా పెంచుకోవాలి. సో దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ అండ్ ప్రత్యేక ఆల్రెడీ ఇచ్చున్నాము. ఎక్కడెక్కడ దిస్ ఏరియా ఈజ్ మోర్లీ డామినేటెడ్ టు దట్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. రెండో ఫోన్ ఎత్తు, ఒక్క నిమిషం సార్ వేరే కాల్ మీద 1 minute సార్ అని చెప్తే అవుతారు, దానికి ఏమైనా అర్థం లేదు కదా. సో ఎక్కడైనా కన్జ్యూమర్ కాల్ అనేది ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం, పొలైట్గా మీరు చెప్పినట్టు ఇప్పుడు నమస్తే క్లాక్ టవర్ ఎఫ్ఓసి అని రెస్పాండ్ అవ్వడం. మీరు ఇంకో 2 numbers కలిపి ఆపరేట్ చేస్తే ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఇంకో ఫోన్ మీద కంప్లైంట్ తీసుకుంటున్నా లైన్లో ఉండండి అని చెప్పడం. ఆ తర్వాత మీకు నోట్ కంప్లైంట్ వచ్చినా నోట్ చేసుకోవాలి, చెప్పాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మన టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి ప్యారడైజ్ డివిజన్ ముఖ్య సెంటర్లో ఉన్నది. మాకు 9 సెక్షన్స్ ఉన్నాయి, 7 ఎఫ్ఓసి సెక్షన్స్ ఉన్నాయి. సో మాకున్న 1,40,000 కన్జ్యూమర్లలో 24/7 దీనిలో మేము మెయింటైన్ చేస్తుంటూ స్టాఫ్ 24 గంటలు 365 days అవైలబిలిటీ ఉన్నాము. సో మా యొక్క డివిజన్ జ్యుడిషియల్ కన్జ్యూమర్స్కి ఒకటే విన్నపము, ఎటువంటి రాంగ్ స్లోగా దీనికి అపోహలు పోకుండా, రాంగ్ క్యారీ వర్డ్స్ పోకుండా డిపార్ట్మెంటు 24 hours into 7 కరెంట్ అందిస్తుంది. ఎప్పుడే ఈ వేసవి కాలంలో అప్పుడే పీక్ లోడ్ అవార్డు మేము పెరిగిపోయింది. దాని మూలాన ఎటువంటి ఇంటరప్షన్స్ జరగకుండా మేము కావాల్సిన ప్రీ మాన్సూన్ ఏవైతే సమ్మర్ పీక్ లోడ్స్ కావాల్సిన డిటిఆర్ ఎన్హాన్స్మెంట్ కానివ్వండి, లైన్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, అవన్నీ జరిగినాయి. సో ఇక ముందు ఏదైనా కంప్లైంట్స్ ఏదైనా వస్తే మా యొక్క కన్జ్యూమర్స్ మా యొక్క ఎఫ్ఓసి ఫోన్ నెంబర్స్ పత్రికా ముఖంగా మేము ప్రింట్ చేస్తాము. ఆయా నెంబర్స్కి మీరు ఫోన్ చేసి, వాళ్ళు ఇది లేకపోతే కన్సల్ట్ ఏడీ ఆపరేషన్స్కి ఫోన్ చేసేసి, లేదంటే నాకు కూడా ఫోన్ చేసి డైరెక్ట్గా మేము మీ యొక్క సేవలకి డెఫినెట్గా మేము ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాము. సో ఈ యొక్క సమ్మర్లో ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా రాబోయే రంజాన్ కాలానికి 24 hours సప్లై, ఒక్క రెప్పపాటి సప్లై ఇంటరప్షన్ లేకుండా మేము మెయింటైన్ చేస్తామని సభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు రవికుమార్. నేను సికింద్రాబాద్ సర్కిల్ టీఎస్ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అండి. సో సికింద్రాబాద్ సర్కిల్లో 5,20,000 వివిధ కేటగిరీ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వారికి మేము 32 విద్యుత్ ఉప కేంద్రాల ద్వారా 269 11 kV ఫీడర్ల ద్వారా 7,861 ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతూ ఉంది. మరి గత నెలలోనే మా యొక్క సిఎండి గారి ఆదేశాలతోటి విద్యుత్ మరమ్మతుల కార్యక్రమం ప్రతి ఒక్క 269 11 kV ఫీడర్ల పైన అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ పైన కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా చెట్ల కొమ్మలు ఏదైతే అంతరాయానికి ముఖ్య కారణం ఉంటాయో ఆ కొమ్మలను కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు వేసవి తీవ్రత పెరుగుతూ ఉంది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఈ నెల విద్యుత్ వినియోగం అనేది చాలా పెరిగింది.
రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో ఉంది. ఉత్పత్తి కేంద్రాల నుంచి కానీ విద్యుత్ అందుబాటులో సంపూర్ణంగా ఉంది. కేవలం సరఫరానే మనం పూర్తిగా దీన్ని నిరంతర విద్యుత్ ఇవ్వడానికి కోసము జాగ్రత్తలు పాటించవలసిందిగా మేనేజ్మెంట్ మా పైన చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా విద్యుత్ శాఖ మంత్రివర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి జిల్లా స్థాయి అధికారులతోటి కూడా వీడియో సమావేశం జరిపినారు. మరి ప్రతిరోజు మా యొక్క సీఎండి గారు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ప్రతి జిల్లాలో ప్రతి సర్కిల్లో మా యొక్క విద్యుత్ సిబ్బందిని సెన్సిటైజ్ చేస్తూ వారిని అప్రమత్తం చేస్తూ మరి మనము విద్యుత్ వినియోగదారులకి నిరంతర నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడం కోసము ప్రతి ఒక్క ప్రాంతంలో ఏ చిన్న జీరో ఇంటరప్షన్ దిశగా ఎక్కడ ఎవరి దగ్గర కూడా ఇంటరప్షన్ రాకుండా ఉండడానికి ఏ మాత్రం సాంకేతిక కారణాల వల్ల అంతరాయం కలిగినతో వెంటనే స్పందించేసి దాన్ని పునరుద్ధరించడం కోసం కూడా ఈరోజు మా యొక్క సిబ్బందితోటి వారికి మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ యొక్క ఆదేశాలను వారికి సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో మేము ఖచ్చితంగా మా యొక్క వినియోగదారులకి మా సంస్థ తరఫున మా యొక్క సర్కిల్ తరఫున మేము నిరంతరం అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందిస్తాము. మా యొక్క ఫోన్ నంబర్స్ కూడా పత్రికాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి ఇబ్బందులకి వచ్చిన అటువంటి అవకాశం లేకుండా తప్పకుండా మా యొక్క సర్కిల్ నుండి పూర్తిగా అందరికీ నాణ్యమైన సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.